రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న యువ నటుడు తనిష్ సిట్ విచారణ ముగిసింది. సుమారు 4 గంటల పాటు జరిగిన ఈ విచారణలో సిట్ అధికారులు కీలక సమాచారాన్ని రాబట్టినట్టు తెలుస్తోంది. అయితే మిగతా నటులతో పోల్చుకుంటే తనిష్ విచారణ చాలా తొందరగానే ముగిసింది. ఉదయం 10:30 నిమిషాలకు ప్రారంభమైన ఈ విచారణ మధ్యాహ్నం 2:30 వరకు సాగింది. డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉన్నట్లు తనిష్పై ఆరోపణలు రావడంతో అసలు ఇతడికి డ్రగ్స్ ఎక్కడికి వస్తున్నాయి, ఎవరు అందిస్తున్నారు అన్న కోణంలో విచారణ జరిగింది. మరోవైపు నవదీప్, తరుణ్లతో గల సంబంధాలపై ఆరా తీశారు అధికారులు. వీరు విదేశాలకు ఎప్పుడు వెళ్లారు, ఎవరితో వెళ్లారు, నవదీప్ మీరు విదేశాలను వెళ్ళినప్పుడు ఎలాంటి పబ్లకు వెళ్లేవారు అంటూ తనిష్పై ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. తనకు డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదని తనిష్ సిట్ అధికారులకు క్లారిటీ ఇవ్వగా, మరి కెల్విన్తో ఫోన్లో ఎలాంటి విషయాలపై మాట్లాడేవారని, అతనికి మీరు ఉన్న సంబంధం ఏమిటని జిషాన్తో తనిష్ జరిపిన వాట్సాప్ చాట్ ఆధారంగా కీలక సమాచారాన్ని రాబట్టినట్టు తెలుస్తోంది. ఇక ఇప్పటికే టాలీవుడ్కు చెందిన పూరి, రవితేజ, శ్యామ్ కే నాయుడు, చార్మి, చిన్న, తరుణ్, నవదీప్, ముమైత్ ఖాన్ మొదలైన వారు సిట్ విచారణ పూర్తి చేసుకున్నారు. ఇక నటుడు నందు కూడా సిట్ విచారణకు హాజరై తన వర్షన్ తను చెప్పుకొచ్చాడు. Latest news. For more updates on anything happening in Tollywood, please like, share and subscribe to Tollywood Latest News.